పరిధిలోని గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 4 రోజుల క్రితం 29/6/2025న సాయంత్రం సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందినటువంటి మండలంలోని ఒక గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ వాళ్ళు వృత్తిరీత్యా మిర్యాలగూడలో నివసించడం జరుగుతుంది. వారు అక్కడి నుంచి వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ పని నిమిత్తం అక్కడి నుంచి మల్లెపల్లికి రావటం, ఆ తర్వాత ఆమె ఫోన్ చేసిన తర్వాత భర్తకి ఫోన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ కావటం, ఆ తర్వాత ఆమె దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో పాయిజన్ తాగిన కండిషన్లో ఉండి అక్కడి నుంచి సీరియస్గా ఉండటం వల్ల ఆమెను మెరుగైన చికిత్స కొరకు అక్కడికి హైదరాబాద్కి తరలించిన తర్వాత ఆ మృతురాలు ఆమె చనిపోయింది. ఆ యొక్క పిటిషన్ పైన 30వ తారీఖు నాడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 120/25 క్రైమ్ నెంబర్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఈరోజు మాకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు ఇందులో ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన వ్యక్తి అదే గ్రామంలో సుమారు 7 సంవత్సరాలుగా ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అతను వాళ్ళ యొక్క గతంలో ఆ మృతురాలు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క బంధువుకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఈ యొక్క ఆర్ఎంపీ నల్గొండకు పోయి తరచుగా ట్రీట్మెంట్ అవి చేపట్టడం వల్ల ఈ మృతురాలతో కొంత సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఆ తర్వాత ఆ సాన్నిహిత్య భాగంగా ఈ ఫోన్ రెగ్యులర్గా మాట్లాడుకోవటం, వాట్సాప్ కాల్స్ అవి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంత వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా తరచుగా కాల్ చేయడంతో మధ్యలో కొన్నిసార్లు నిందితుడైనటువంటి వీళ్ళు మాట్లాడిన తరహాలో కొంత ఆమె అక్కడికి రమ్మంటాం, ఈయన రాకపోవటం, కొన్నిసార్లు ఆ మృతురాలు కొంత అతన్ని నీ మీద కేసు పెడతా అని చెప్పేసి కొంత బెదిరించడంతో ఎవరైతే ఈ యొక్క ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసి ఉందో ఈ విధంగా నా మీద కేసులు పెడితే నాకు భవిష్యత్తులో ఈ ఆర్ఎంపీ ప్రాక్టీస్ కానీ మన యొక్క భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను యొక్క ముందుగానే అతను చంపాలని నిర్దేశించుకొని ఒక సుమారు 10-15 రోజుల క్రితమే ఆ యొక్క గుర్రంపోడు మండలంలో ఒక దగ్గర ఒక పెస్టిసైడ్ బాటిల్ని పర్చేజ్ చేసి అతను ఆల్రెడీ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న అందువల్ల అతని దగ్గర ఉన్నటువంటి ఇంజెక్షన్తో ఆ యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేయాలనే ఒక చెడు ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిండు. అతనికి తర్వాత ఆమె ఆ రోజు కొండమల్లి బస్ స్టాండ్లో ఎక్కించుకున్న తర్వాత అతను తనకి మాయమాటలు చెప్పి నల్గొండ వైపు క్లాక్ టవర్ దగ్గరికి పోదామని చెప్పేసి ఆమెకు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో గుర్రంపోడు లిమిట్స్లో ఆమెకి ఈ యొక్క కొన్ని టాబ్లెట్స్ ఇవ్వటం, అదేవిధంగా ఆమెకి బలవంతం చేయటం, ఆ తర్వాత ఆమెకి నీకు వీక్నెస్ ఉన్నామని చెప్పేసి ఆమె కొన్ని టాబ్లెట్లు ఇచ్చి ఆ తర్వాత ఆమెకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఆ టాబ్లెట్స్ అవన్నీ కూడా నిందితుడి నుంచి ఈరోజు నాటకీయ పరిణామంలో అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి ఇవన్నీ కూడా ఏదైతే నేరానికి వాడిన వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా పంచనామా చేసి ఒక కన్ఫెషన్తో ప్రకారం అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క కేసు ఛేదించడంలో మా యొక్క గుర్రంపోడు ఎస్ఐ గారు వారి యొక్క స్టాఫ్ దీనికి చాలా కృషి చేయడం జరిగింది. ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పీ గారు ప్రత్యేక దృష్టితోని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా బలమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినాం. దీనికి ఈ యొక్క టీంకి మా యొక్క దేవరకొండ ఏఎస్పీ గారు నాయకత్వం వహించి ఈరోజు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ప్రాణాలు కాపాడవలసిన ఆ డాక్టరే కాలయముడవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం ఆ జూనుంతల గ్రామానికి చెందిన ఆ జ్యోతిని ఏదైనా మాయమాటలు చెప్పి అతి కిరాతకంగా కూడా హత్య చేశాడు ఆర్ఎన్పి డాక్టరు మహేష్. ప్రస్తుతం మనం ఏదైతే జూనుంతల గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ ఇద్దరు పిల్లలు చదువుల నిమిత్తం వారు ఆ మిర్యాలగూడెంలో ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కిరాతకంగా కూడా క్రిమి సంహారక మందు, గడ్డి మందు తాపించి అదే ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మాత్రము ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి కుమారులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రి మాత్రము విలపిస్తుంది, నేను ఏదో చిన్న చిన్న కష్టం చేసి నా కొడుకులను చదివించుకొని ముందసాయి తీసుకొద్దాం అనుకుంటా మాత్రం ఇలాంటి ఆర్ఎన్పి డాక్టర్ ఈ విధంగా చేశారని కూడా వారు ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా
బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా నిన్న ఆ జ్యోతిని ఒక ఆర్ఎన్బి డాక్టర్ ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా అన్ని రకాలుగా చూస్తున్న పరిస్థితి ఏంటి సార్, ఎట్లా జరిగింది? అతను ఏదో తెలిసిన మాత్రాన్ని మామూలు కలిస్తే వస్తుండే ఇంటి పక్కన కాబట్టి ఎవరైనా వస్తుంటాం. మీ దగ్గర సరే వీడు డాక్టర్ కాబట్టి ఏదో ఇంజక్షన్ ఇచ్చేసి కిడ్నాప్ చేసి మామూలుగా తప్పించుకుందామని చూసిండు. మన పోలీసు వాళ్ళు పెట్రోల్ నిర్వర్తిస్తుండో అదృష్టం కొద్దీ వీడు బయటపడ్డాడు. కాకపోతే డాక్టర్ కాబట్టి అందరూ నమ్ముతాం మనవాడు కదా తెలిసినవాడని. ఇలాంటి డాక్టర్లకు ఇలాంటి కిరాత పనులు చేయకుండా భవిష్యత్తులో ఇంకో అక్క చెల్లెలకు కానీ ఇలాంటిది ఏం జరగకుండా ఇతను కఠినంగా శిక్షించాలి. దీని మీద పోలీస్ శాఖ వరకు గట్టి రైట్. ఒక ఆర్ఎన్పి డాక్టర్ కాబట్టి గుర్రంపూడి మండలం ప్రతి గ్రామానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ కూడా దేవునితో సమానంగా కొలుస్తుంటారు ఒక డాక్టర్ని. ఈరోజు అతను దొరికిండు కాబట్టి బయటపడింది. ఒకవేళ దొరకకపోతే పరిస్థితి ఈ విధంగా ఉండేది సార్. అదే తప్పించుకోవాలి అని చంపేసి అక్కడ వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో నేను నన్ను ఎవరు పట్టుకోరలే అనే ఉద్దేశంతో చేసిండు. ఇది ఇలా తప్పించుకొని భవిష్యత్తులో ఇంకిని కూడా చేద్దాంలే అరాచకాలు అనుకుండు. కానీ పోలీస్ శాఖ వారు మంచి కరెక్ట్ టైంలో సంప్రదించి ఇతన్ని పట్టుకోవడం పోలీస్ శాఖను కూడా నేను అభినందిస్తున్నా. మా గుర్రంపూడి ఎస్ఐ గారు మధు గారిని కూడా నేను అభినందిస్తున్నాను. కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యి అతన్ని పట్టుకొని ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా మంచిగా కాపాడిండు. సార్, ఇప్పుడు జ్యోతి గారు ఈ ఊరికి వస్తుంటారా? మీతోటి ఎట్లా ఉంటారు? అందరితో మంచిగా ఉంటుంది, కలగలిపి ఉంటుంది. మంచిగా తమ్మి ఏదైనా ప్రాబ్లం ఉన్నా తమ్మి అది అని మంచిగా ఉంటుంది. చాలా మంచిది, అందరితో కలగలిపి ఉంటుంది. చాలా మంచిది ఆమె. కానీ వీడే దుర్మార్గుడు. వీడు నమ్మించి అది గడ్డి మందు ప్యారకుడు గడ్డి మందు తెప్పించి చంపేసిండు. ఏంటి సార్ ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి చూస్తున్నాం, ఆ తండ్రి ఆ బాధ చూస్తే కూడా ఘోరతన పరిస్థితి ఉంది. ఏమనిపిస్తుంది సార్ మొత్తం? ఇప్పుడు ఈ పిల్లలది ఇదంతా ఆలోచిస్తేనే మాకే బాధ అనిపిస్తుంది. అసలు ఏంది, ఎలా చేయాలి, సమస్య ఏంది అనేది. ఇప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలు తండ్రి కూడా ఏదో కష్టజీవి, ఏదో ఏదో రైస్ మిల్లో పని చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ ఏదో పిల్లలు పెంచి చదివించుకుంటుండు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఊహించుకుంటున్న భయంకరంగా అనిపిస్తుంది. మీతోటి తమ్ముడు అంటూ కూడా మాట్లాడే జ్యోతి ఇక లేదు అని మీకు సమాచారం ఎప్పుడు తెలిసింది? ఏమనిపించింది సార్ గ్రామాలలో? ఏమనుకుంటారు? మంచిగా అసలు ఏదైనా సమస్య ఉన్నా నాకు ఫోన్ చేసి తమ్మి అని అడిగేది. కానీ ఇలా చేసి మా ముందరున్నా ఇట్లా అయిపోద్ది అనుకోలేదు. ఈ డాక్టర్ గారు కూడా మా పక్కనే ఉండి ఇంత మోసం చేస్తారని కూడా మేము అనుకోలేదు. వాడు సైలెంట్గా ఉండేది, ఎవరితో పరుచుకున్నా కానీ వాడు ఇంత కిరాతకుడు అనేది కూడా మేము ఊహించలేకపోయినాం. కానీ ఇలాంటివి ఇంకెన్నో చేసేవాడు. ఫస్ట్ దాంతో దొరికిపోయి ఇంకా చాలా మందిని ఇంకా కాపాడిన పోలీస్ శాఖను మేము అభినందించాల్సి వస్తుంది. ఆ టైంలో పోలీస్ శాఖ వారు కరెక్ట్గా పట్టుకోవడం కూడా. జూనుంతల గ్రామ ప్రజలు మొత్తం కూడా ముఖ్యంగా కూడా ఈ కుటుంబానికి ఏ విధంగా న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ముఖ్యంగా కూడా ఆర్ఎంపీ డాక్టర్కి ఎట్లాంటి శిక్ష మాత్రం గట్టి వాడాలన్నాడు, బయటికి రావద్దు, అది కన్ఫర్మ్. మళ్ళీ ఏదో మనం బయటకు వేసి ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు పోతాడు, ఇంకో ఊరు పోయి ఆడొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ అక్కడ ఇట్లాంటివి చేస్తుంటాడు. నన్ను ఇంకా పలానా ఊర్లో ఏం చేయలేదులే నేను ఇంకా అనేది ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఈ శిక్ష అనేది గట్టిగా వాడాలని కోరుకుంటున్నాం. రైట్. మొత్తం కూడా గ్రామస్తులు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే జ్యోతి ఉన్నదో జ్యోతి గ్రామానికి వచ్చినప్పుడు కూడా అందరితో కూడా కలిగలుపుగా ఉండేది, అందరితో కూడా మంచిగా మర్యాదగా మాట్లాడేది, అక్క తమ్మి చెల్లి అని కూడా మాట్లాడుతూ కూడా చెప్పేది. కానీ ఈరోజు ఆ జ్యోతి ఇక్కడ లేకపోవడం మాత్రము చాలా గ్రామంలో మొత్తం చాలా విషాద ఛాయలు అలుముకుని అని కూడా చెప్తున్నారు. గ్రామ ప్రజలు మొత్తం కూడా చాలా మంచిగున్న వ్యక్తిని ఒక ఆర్ఎన్పి డాక్టర్ ఈ విధంగా చేయడం ఏంటంటే కూడా వారందరూ కూడా పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా చూస్తున్నాం, ఒక డాక్టర్ అయి ఉండి ప్రజల ప్రాణాలు కాపాడవలసిన డాక్టరే ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎట్లా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా పోలీసు అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా స్పందించాలి. అతనిపై కూడా ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్ ఉన్నాడో ఆర్ఎన్పి డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించి ఆ జ్యోతికి సంబంధించిన ఇల్లు ఇదే ప్రస్తుతం ఇంటి దగ్గర నిన్న దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఒకటే ఆ విషయానికి సంబంధించిన అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా జ్యోతి గారు, నిన్న ఇక ఇలా జరిగిన పరిస్థితి ఉంది, ఎట్లా ఉండే నీతోటి జ్యోతి? మంచిగా ఉండేది సార్, ఇంటి శాఖలానే మంచిగా ఉండేది. అలా భర్త కూడా పాపం, భర్త పిల్లలు అత్త మంచి వాళ్ళు, వాళ్ళకు జీతం మంచిగా న్యాయం చేయాలి. ఎట్లా ఉండే నీతోటి ఏమేమి మాటలు మాట్లాడేది? మాటలు మాట్లాడినా ఏదైనా మంచిగా మాట్లాడేది, చేసిన కష్టమైనా మంచిగా ఇచ్చేది, మంచిగా చేసేది, మంచి మనిషి. ఆమె అట్లాంటి ఇంట్లాంటి ఆమె కాదు. ఆమెను అన్యాయం చేసి ఆమెకు న్యాయం జరగాలి. ఆమె పిల్లలకు ఆమె భర్తకు మొత్తానికి ఆయనకు శిక్ష చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ పిల్లలకైనా భర్తకైనా
చూస్తున్నాం వాళ్ళ డాడీ ఎవరైతే ఆ జ్యోతి భర్త ఉన్నాడో అతను మాట్లాడలేని పరిస్థితి ఉంది. అవును సార్, మరి వాళ్ళ భర్త మాట్లాడే పరిస్థితి నాకు చెప్పాలంటే కూడా చెప్పొస్తలేదు సార్. మన పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే కొడుకులు ఇట్లా చూస్తే. అవును సార్, న్యాయం చేయరు మీరు వాళ్ళకు, నాకే బాధ అనిపిస్తుంది. అవును సార్, మరి ఆమె ఎంత మంచి అమ్మ చూద్దామంటే వాళ్ళ అత్త గురించి ఆమెకు మంచిగా ఆరోగ్యం లేక మంచిగా లేక ఎట్లా పోతుందని ఆమె 5 గంటలకు వెళ్ళి ఇంటి దగ్గర సార్ కదా కలిసిండని వస్తే అంత అట్లా చేసిండు ఆయన. అట్లా చేస్తారా సార్? మరి ఆమెని నమ్మి ఎన్ని సంవత్సరాల కింద వచ్చిండు దగ్గర, ఇంటి దగ్గర ఆయన డాక్టర్ అత్తకు కూడా చూసిండు కదా, ఇది వరకు వాళ్ళ మామకు చూసిండు కదా, మంచిగా చూస్తుండు. మనకు ఇప్పుడు అత్త పరిస్థితి ఎట్లా ఉంది, ఆరోగ్యపరంగా ఎట్లా ఉంది ఆమెకి? ఆరోగ్యపరం మంచిగా లేదని ఆ సారు మంచిగా ఇంటి దగ్గర ఉండు కదా, అప్పుడప్పుడు అత్తకి ఇట్లా చూస్తుండు కదా అని నమ్మకంగా ఆయన ఆడ కలిస్తే ఎక్కింది కారు సార్. ఆ కూడికి నట నిద్రలు పోలే, అల్లాడిపోతురు ఊళ్ళో. ఇట్లా ఏంది అన్యాయమో ఇట్లా ఆయన ఊళ్ళో. నీకు దగ్గర వ్యక్తి మంచి దగ్గర వ్యక్తి జ్యోతి చనిపోయింది కదా, ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడు కదా, మహేష్కు ఎట్లాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎట్లాంటి శిక్ష అంటే సారు ఆయనకి ఏమైనా జన్మ ఖైదు ఊరికి శిక్షే కావాలి. అట్లా చేస్తేనే వాళ్ళకు అనేది వాళ్ళకి అది తృప్తి ఉంటుంది. ఇంకోసారి ఎవరైనా అట్లా చేయకుండా ఉంటారు, వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉంటుంది. అవును సార్, వాళ్ళ కొడుకు కన్నా వాళ్ళ భర్త కన్నా వాళ్ళ కుటుంబానికైనా మనశ్శాంతి ఉంటుంది సార్. మరి జ్యోతి అమ్మ మేడం పోయినందుకు వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, అట్లా చేయాలి. అవును సార్, మరి చేయాలి. డాక్టర్గా లేడు మాకు, డాక్టర్ అంటే ఒక కన్నత సామా అట్లా లేడు. ఒక మాకు ఆయన ఆయన ఎట్లా ఉండంటే మాకు ఒక పగ ఆయన వాళ్ళకి అయిపోయాడు. బంధువులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరైన పరిస్థితి ఉంది. ఒక ఆర్ఎన్పి డాక్టర్ ఇది చేసిండ్రు, ఎట్లా చూడొచ్చు సార్? ఒక ఆర్ఎన్పి డాక్టర్కి ఎట్లా శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటాను? మళ్ళీ ఇంకొక డాక్టరు గుండె కూడా అదిరిపోయేటట్టు ఉండాలి. ఈ పేషెంట్ అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా తన బిడ్డలాగా బతికించే ప్రయత్నం చేయాలి. అంతేగాని అన్యాయంగా చావగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఇట్లా జ్యోతి ఇక్కడికి వచ్చినప్పుడు మీతోటి ఎట్లా మాట్లాడేది, ఎట్లా ఉంటుంది? మాతో మంచిగా మాట్లాడేది సార్. ఇంత ఎవరితో కానీ వ్యతిరేకంగా తిరస్కరించినట్టు మాట్లాడకపోయేది. ముఖ్యంగా చూస్తున్నాం వాళ్ళ భర్త ఉన్నారు, భర్త కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎట్లాంటి న్యాయం చేస్తే వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? వానికి ఎలా శిక్ష పడాలి, వీళ్ళకి ఎలాంటి న్యాయం? మళ్ళీ ఇంకో ఏ డాక్టర్కి కానీ ఇలాంటి తప్పు చేయకూడదు అనే ఉద్దేశం కలగాలి. వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుండాలి. సార్, మీరు సీనియర్ సిటిజన్గా ఉన్నట్టుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక వైద్యుడు, ఒక డాక్టర్ అంటే కూడా ఒక దేవునితో సమానం. ప్రతి ఒక్కరు కూడా అతను సార్ ఇలాంటి వ్యక్తులకు కూడా ఏదైతే ఈ వృత్తిలోకి రాకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారు, మీ ఒపీనియన్? ఎవరికే కానీ న్యాయం జరగాలి. పేషెంట్ అంటే తన బిడ్డలాగా బతికించే ఉపాయం చేయాలి, కానీ ఇట్లా అన్యాయంగా వాళ్ళని చావగొట్టే ఉపాయం చేయకూడదు. కానీ మొత్తం మీద ఏదో దురుద్దేశంతోనే వీడు చంపే చేసిండు. ఏమనుకుంటారు గ్రామ ప్రజలు మొత్తం కూడా? గ్రామాలు ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది? ఒక మంచి వ్యక్తిని కోల్పోయినా బాధపడుతారు. ఏది సార్, ఆయనకి శిక్ష పడాలి, వీళ్ళకు న్యాయం చేయాలి అంతే. ఎట్లా ఉండేది సార్ జ్యోతి ఇక్కడ? మంచి వ్యక్తి, మంచిగా ఉండేది, అందరితోటి మంచిగా ఉండేది. శ్రీనివాస్ రెడ్డి కూడా మీతో అంత మంచిగా కలిసిపోయింది, అంత బాగుంటాం. పిల్లల పరిస్థితి చూసి అదే వచ్చింది, వాళ్ళకు మంచిగా న్యాయం జరగాలి. వీళ్ళు మిర్యాలగూడెంలో అక్కడ ఎందుకు ఉంటున్నారు సార్? మిర్యాలగూడెం ఏదో బతుకు తెరువు కొరకు ఏదో జాబ్ చేసుకొని అక్కడ ఉంటారు. వీళ్ళకి ల్యాండ్ ఇక్కడ వ్యవసాయం ఉన్నది లే కొద్దిగా, కానీ ఇక దాని మీద బతకలేక ఏదో ఒకటి జాబ్ చేసుకొని రైట్. మొత్తం కూడా చూస్తున్నాం, ఎవరిని కదిరించినా కూడా జ్యోతి చాలా మంచి వ్యక్తి. ఆ జ్యోతికి న్యాయం జరగాలి, ఆర్ఎన్పి డాక్టర్ మాత్రము శిక్ష పడాలని కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నారు, బంధువులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఒక డాక్టర్ అయి ఉండి కూడా అందరికీ ఏమైనా రోగం వస్తే నయం చేయాలి, కానీ వాడే ఒక రోగిగా ఈ విధంగా చేయడం ఏంటని కూడా వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదో జరిగిపోయింది కానీ మళ్ళీ ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని కూడా ఆ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది, బంధువులు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మొత్తం
కూడా ఏదైతే జ్యోతి కుటుంబం ఉందో జ్యోతి కుటుంబానికి న్యాయం జరగాలి అంటే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్కు మాత్రము శిక్ష పడాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV గుర్రంపోడు. అక్క మందు ఎవరు దాపిరు? డాక్టర్ ఏ మందు? ఏందో ఫస్ట్ 4 గోళీలు వేసి మళ్ళీ 2 సుగర్ రాసిండు. నాకు ఎట్లా అవుతుందంటే మళ్ళా నాడు బలానికి ఫస్ట్ ఏమేమి ఇంజక్షన్లు ఇచ్చిందా? 10 గళ్ళు ఇచ్చిన. 10. మరి నువ్వు ఇన్నెందుకు ఇస్తున్నావు అనలేదా? బలానికి బలాన్ని ఏడ మల్లెపల్లి కన్నేనా? నీ చేతికి ఏదో రెడ్ ఉంది, ఏమైంది చేయికి? కూర్చున్నాడు. చేయికి ఇంజక్షన్లు కూర్చున్నా కార్లోనే చేస్తుండ ఇవన్నీ కార్లోనే బయట అయినాయా? డాక్టర్ అడుగుతుంది గట్టి చెప్పు. కార్లోనే. ఏం గొడవ వాళ్ళే కదా? కార్ల కంటే ఎందుకు పోయినా? కొద్దామండి స్కూల్కి. ఏడుకొద్దామని మన ఊరికి జూనంతలకా? మరి ఇప్పుడు ఏడుకోయింది, ఆయన వచ్చిందా? రోజుండే మనుషులు ఎంత దాపిన మందు అనేది మందు అని గ్లాసా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.